అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో ఇప్పుడు మొదటి అధ్యాయంలో మూడో పాదంలో 33 సూత్రాన్ని చూస్తూ ఉన్నాము. మన వాళ్ళు, మన పూర్వ పక్షులు, ధర్మ జిజ్ఞాసతో ఉన్నవాళ్ళు, వేదంలో ఉన్న దేవత స్వరూపాలు, ఋషులు అందరూ గూడా నా యజ్ఞ కర్మల కోసం మాత్రమే ఉన్నారు. వాళ్లకు జ్ఞానాధికారం లేదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ కొన్ని సూత్రాలు చెప్పారు. ప్రధానంగా 2 సూత్రాలు చెప్తూ వచ్చారు. 31, 32. 31వ సూత్రంలో ఏం చెప్పారంటే, మధు విద్య మొదలైనవేవున్నాయో వాటిలో వీళ్ళే ఇంద్రుడు మొదలైన వాళ్ళే ఉపాస్య దైవాలైతే, వాళ్ళు మళ్ళీ ఉపాసకులుగా ఉండి ఆ విద్యను నేర్చుకుని ఏమి సాధించాలి? వాళ్ళని వాళ్ళే సాధించుకోవడం లాంటివి ఉండవు గాబట్టి, దాన్ని బట్టే తెలుస్తుంది దేవతలకు జ్ఞానాధికారం లేదు అని జైమిని చెప్తూ ఉన్నారు అని ఒక సూత్రమున్నది. అవును నిజమే గాని అని మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాము. ఇప్పుడు మధు విద్య వల్ల ఆ ఉపాసకుడు పొందగలిగిందేమి అంటే ఉపాస్యమైన ఏదో అక్కడ చెప్పబడ్డ ఆదిత్యుడు అనుకుందాం. ఇప్పుడు ఆ ఆదిత్యుడు గూడా మళ్ళీ ఆత్మగా తన స్థితిని తెలుసుకోవలసే ఉంటుంది. కావాలంటే మధు విద్య వరకు కూడా వెళ్ళిన ఆ దేవత అక్కడి నుంచి ఇంకా ముందుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. బ్రహ్మ విద్యను అధ్యయనం చేయవలసి ఉంటుంది. మధు విద్య వరకు వచ్చేసి మధు విద్యలో ఉన్న చెప్పబడి ఉన్న ఏ ఉపాస్య దేవత ఉన్నదో అక్కడికి ఆగిపోవడానికి వీల్లేదు గదా! ఆ దేవత మళ్ళీ ఇంకా కొంచెం పైకి వెళ్ళవలసి ఇంకా పూర్తిగా బ్రహ్మమై ఉండాలి. ఆ బ్రహ్మ విద్యకు అధికారం ఉంటూనే ఉంటుంది గదా! వాడు 7థ్ క్లాస్ దాకా వచ్చాడనుకోండి. 8థ్ క్లాస్‌కి వాడికి అధికారం ఉన్నది. ప్రాబబ్లీ 7థ్ క్లాస్ వరకు వాడికి అవసరం లేదు గాబట్టి, 7థ్ క్లాస్ వరకు వాడు చేయవలసిన చదవవలసిన విద్యకు అధికారం గాదు వాడికి. ఎందుకంటే వాడు దాటాడు గాబట్టి. అయితే కానీ 8థ్ క్లాస్ నుంచి మాత్రం వాడికి కావాల్సిన విద్యకు అధికారం ఉంటుంది మరి. అందుకని అట్లా కాదని చెప్పడానికి వీల్లేదు. అట్లనే పోయిన వారం మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ, ఋషులంటే వాడి దగ్గరున్న నోట్‌బుక్కు, కంప్యూటరు అనుకుందాము అనేదో అన్నాము. కానీ కాదు. మళ్ళీ దాన్ని ఆ ఎగ్జాంపుల్‌ని అప్పటికప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌ని విచారిస్తూ వెళ్ళాం గాబట్టి అక్కడ చెప్పుకున్నాము. అయితే మళ్ళీ ఆ ఎగ్జాంపుల్‌నే క్లీనప్ చేద్దాము. ఇంకా కొంచెం క్లారిఫై చేద్దాము. ఋషులు గూడా మళ్ళీ జడ పదార్థాలు కావు. ఋషులు గూడా చైతన్యవంతమే గాబట్టి, అప్పుడేం చేద్దామంటే, మన దేవత 7థ్ గ్రేడర్ అనుకోండి. 6థ్ క్లాస్ వరకు ఉన్న వాళ్ళందరికీ అదిగో 7థ్ క్లాస్‌కొచ్చే వరకు కావాల్సిన విద్యని టీచింగ్ చేస్తాడు. ట్యూటర్స్ ఉంటారు. ట్యుటోరియల్స్ ఉంటాయి. వాటిలో ట్యూటర్స్ ఇట్లా అంతకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళకి 10థ్ క్లాస్ వరకు చదువుకున్నవాడు ట్యుటోరియల్ కాలేజ్‌లో ట్యుటోరియల్స్ స్కూల్‌లో ఎక్కడైనా చేస్తున్నాడంటే వాడు అంతకన్నా చిన్న పిల్లలకి చదువు చెప్తాడు. ట్యూటరింగ్ చేస్తాడు. ట్యూషన్స్ చెప్తాడు. అయితే కానీ అక్కడే ఆగడానికి వీల్లేదు. ఒక్కొక్కసారి ఈ రకంగా ట్యూషన్ చెప్తూ ఉన్నవాడికి సహాయంగా హెల్పర్‌గా గూడా ఉండేవాళ్ళుంటారు. ఆ రకంగా మన ఋషులున్నారనుకుందాము. ఇప్పుడు మనవాడు మెయిన్‌గా ఒక ట్యూటరున్నాడు. ఆయన దగ్గర ఆయనకి హెల్ప్ చేయడం కోసం ఇంకొక ట్యూటరున్నాడనుకోండి. అట్లాంటి వాళ్ళని ఋషులనుకుందాము. వాళ్ళకు గూడా అంతే. నేను కూడా 10థ్ క్లాస్ వరకు మా ఇంట్లో ట్యూషన్స్ చెప్పాను. అంతకన్నా చిన్న పిల్లలకి. చిన్న క్లాస్ వాళ్ళకి. ఆ తర్వాత నేను కాలేజ్‌కొచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర మా ఇంటికి, మా కాలేజ్‌కి మధ్యలో ఒక ఏదో ట్యుటోరియల్ స్కూల్ ఉంది. ఒక ట్యుటోరియల్ ప్లేస్ ఉండేది. అక్కడ 10థ్ క్లాస్ వరకు పిల్లలొచ్చేవాళ్ళు చదువుకోవడానికి. నేను కాలేజ్‌లో ఇంటర్మీడియేట్‌లో ఉన్నాను గాబట్టి, అప్పుడు ఆ టైంలో అక్కడ పనిచేసేదాన్ని ఉద్యోగం టైప్‌లో. ఉద్యోగం అంటే ఏముంది, నా కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడికెళ్ళి సాయంత్రం 3 అవర్సో, 4 అవర్సో క్లాసెస్ చెప్పేదాన్ని. అయితే అక్కడికే ఇంక అయిపోయింది మొత్తం విద్య. ఇంక ఇంకా తర్వాత చదువుకోవడానికి వీల్లేదు. విద్యకు అధికారి కాదు. ఎందుకు అంటే అది ఆల్రెడీ చేసేసింది. కాబట్టి అంటే నేనేమైపోతాను, మళ్ళీ నేను ఆ తర్వాత నెక్స్ట్ చదవవలసినవన్నీ ఉన్నాయి. ఎక్కడికో ఆగడానికి వీల్లేదు. ఇప్పుడు దేవతలైనా సరే వాళ్ళెక్కడికొచ్చారో
అంతవరకు విద్య వాళ్ళకవసరం లేకపోయినా, ఆ పైన ఉన్న విద్యలు కావాల్సుంటాయి. ఆ పైన ఉన్న ఎంతో కొంత విద్యలు గాదు, బ్రహ్మ విద్య వరకు వాళ్ళకి అధికారం ఉంటుంది. బ్రహ్మ విద్య కలిగింది అంటే వాళ్ళు బ్రహ్మమై ఉంటారు గాబట్టి, ఇంకా తర్వాత వాళ్ళకు విద్యాధికారము, జ్ఞానాధికారము అవసరం లేదు. ఉండదు. కానీ అంతవరకు గూడా దేవతలైనా సరే, ఋషులైనా సరే, మనుషులైనా సరే, ఎవరికైనా సరే అధికారం ఉంటుంది అని మనము కొంతవరకు చూసుకుంటూ వచ్చాము. తర్వాత సరే ఇంకో రకంగా దేవతల్ని జ్ఞానాధికారం నుంచి, ఋషులను గూడా జ్ఞానాధికారం నుంచి తప్పించడం కోసం మన పూర్వపక్షులు ఏం చెప్తున్నారంటే, అవన్నీ ఓన్లీ జడ పదార్థాలు అని చెప్తున్నారు. అవి జడ పదార్థాలు కాదు. ఎందుకు అంటే, జడమైన నువ్వు చెప్పినట్టు నువ్వేం చెప్తున్నావు? ఆదిత్యుడు అంటే ఓన్లీ సూర్యగోళం. కాబట్టి దానికెందుకు చదువు అని అంటున్నావు నిజమే. అంత మాత్రమే అయితే అది నిజమయ్యేది కంప్లీట్‌గా. అంత మాత్రమే గాదు గాబట్టి దాటి చూద్దాము. సూర్యగోళం లాంటి జ్యోతులు ఒకవేళ జడ పదార్థాలయినా గూడా, సూర్యమండలం లాంటివి, వాటిలో చెప్పబడ్డ అధిష్టాన దేవతలు మాత్రము చైతన్యవంతమై ఉంటాయి. మళ్ళీ అంతే విషయం. అవి గూడా పైకెళ్ళడం కోసం, బ్రాహ్మీభూత స్థితికి చేరుకోవడం కోసం బ్రహ్మజ్ఞానానికి అధికారులై ఉంటాయి అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు సూర్య మండలం వరకే గాదు గదా! సూర్యమండలాంతర్గతమైన ఆదిత్యుడు అన్న దేవత ఉన్నది అని చెప్పడానికి మంత్రాలు ఉన్నాయి. అర్థవాదాలు ఉన్నాయి. ఇతిహాస పురాణాలు చెప్తూ ఉన్నాయి. లోకంలో గూడా ప్రసిద్ధంగా సూర్య దేవత అనే చెప్పుకుంటారు. ఇన్ని కారణాలకి వాటికి కూడా విగ్రహవత్వం ఉన్నది. వాటికి గూడా కావాలి అన్న అర్థిత్వం, కోరిక ఉంటుంది. బ్రహ్మజ్ఞానం కావాలి అని. దాన్ని సాధించేందుకు సామర్థ్యం ఉంటుంది. అందుకని లేదు అని చెప్పడానికి వీల్లేదు అని మన సిద్ధాంతి చెప్తే, అట్లా అనుకోవడానికి గూడా వీల్లేదు. మంత్రాలెందుకుంటాయి? ఓన్లీ స్తుతి. మంత్రాలన్నీ ఏదో ఒక రూపాన్ని స్తుతి చేస్తూ ఉంటాయి. మంత్రాలు ఏవో రూపాన్ని వర్ణిస్తూ ఉంటాయి. అక్కడ అంతకన్నా ముందు ఉన్న వేద వాక్యాలను అనుసరించి ఆ రూపాన్ని ఏవో చెప్తూ ఉంటాయి. కానీ సొంతంగా అవి అర్థాన్ని తెలపవు. అంతకన్నా ముందు ఉన్న వాటికి వేటికో ఉన్న విషయాన్ని ఇవి చెప్తూ ఉంటాయి. అర్థవాదాలు స్తుతి చేస్తూ ఉంటాయి. చాలా గొప్పది చేస్తూ ఉండు అని. ఇతిహాస పురాణాలు కూడా ఇంతే. అవన్నీ పౌరుషేయాలు. కాబట్టి లెక్కించవలసిన పని లేదు. లోకం విషయం ఇంకా అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అసలు అప్రమాణం అది. అని అన్నీ కొట్టేయడానికి మన పూర్వపక్షి ఈ సూత్రంలో చెప్తూ వచ్చారు. అయితే మన బాదరాయణ మహర్షి, మన బాదరాయణుల వారు బ్రహ్మసూత్రాలకు కర్త. ఆయన మాత్రం అస్థిహి ఉన్నది. వాటికి బ్రహ్మ విద్యకు అధికారం ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే, శుద్ధమైన విద్య ఏదున్నదో బ్రహ్మ విద్య, అదైతే కావాలి గదా! మధు విద్యలు మొదలైన వాటికి ఒకవేళ అవసరం లేకపోయినా గూడా వాళ్ళు దాన్ని నేర్చుకుని సాధించవలసిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉపాస్యంగా ఉన్నారు కాబట్టి, ఉపాసకుడు అవ్వవలసిన అవసరం లేకపోయినా గూడా, బ్రహ్మ విద్య అయితే కావాలి కదా! అని ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ చెప్తూ వచ్చారు. మళ్ళీ పైగా ఆ మొదటి సూత్రం 2 సూత్రాల్లో దేవతలకి అధికారం లేదు విద్యకు అని చెప్తున్న దాంట్లో 31 దాంట్లో దేవతలకెందుకండి వేస్ట్, వాళ్ళే ఉపాస్యాలైతే వాళ్ళు దేన్ని ఉపాసిస్తారు అని చెప్పారు. దాని గురించి ఇక్కడ చెప్పి, తర్వాత 32వ సూత్రంలో అవి ఊరికే జడ పదార్థాలండి వాటికెందుకు అన్నారు గదా! దాని గురించి ఇక్కడ భాష్యం మొదలవుతున్నది. చూస్తూ వెళ్దాము. యదపి ఉక్తం జ్యోతిషి భావాత్ చ ఇతి అత్ర భ్రూమః. ఇవన్నీ జ్యోతులండి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇట్లాంటివన్నీ. అవన్నీ ఊరికనే జడ పదార్థాలు అని చెప్పారు గదా మీరు సూత్రంలో. దాని గురించి చెప్తాం వినండి అని. జవాబేం చెప్తున్నారంటే, జ్యోతిరాది విషయాः అపి ఆదిత్యాదయः దేవతావచనాः శబ్దాः
చేతనావంతం ఐశ్వర్యాది ఉపేదం తం తం దేవతాత్మానం సమర్పయంతి. జ్యోతి ఇప్పుడేదో సూర్య మండలం, చంద్ర మండలం లాంటివేవైనా విషయాలు ఉంటే ఉండొచ్చు. ఏదో ఇక్కడ మన ముఖ్యంగా ఆదిత్యుడి గురించి చెప్పుకున్నాం కాబట్టి సూర్య మండలం ఉన్నదనుకోండి. సూర్య మండలం దాన్ని ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు. అందులో ఆదిత్యుడు అన్న దేవత అన్న శబ్దం వాడారే అనుకోండి. అంతవరకు మాత్రమే అయితే అవును నిజమే. అది జడమే. కానీ అక్కడ చెప్తూ ఉన్నది దేవతగా సూచిస్తున్న శబ్దం ఏదున్నదో అది చైతన్యవంతమైన ఐశ్వర్యం, సామర్థ్యం మొదలైన శక్తులతో కూడి ఉన్న, ఉపేతమై ఉన్న ఆయా దేవతా రూపాన్ని చూపిస్తూ ఉన్నాయి. అక్కడ సూర్య మండలం చూపిస్తే సూర్యుడు, ఆదిత్యుడు అన్నప్పుడు ఆ సూర్యమండలాన్ని చూపిస్తూ ఉండిండొచ్చు. కానీ అక్కడికి ఆగట్లేదు. సూర్యుడు అన్న శబ్దము, ఆదిత్యుడు అన్న శబ్దము ఆ సూర్యమండలంలో చెప్పబడుతూ ఉన్న చైతన్యవంతమైన రూపం కలిగిన, సామర్థ్యం కలిగి ఉన్న ఒక దేవతను చూపిస్తూ ఉన్నది. అంటే మంత్రార్థవాదాలన్నీ వ్యర్థమండి. అవన్నీ ఏమి చెప్పట్లేదు ఆ విషయం అని నువ్వు అనకు. వాటి గురించి ఆలోచన చేద్దాం. అంత వెంటనే పక్కకు తోసేస్తూ ఉన్నావు. కూర్చుని ఆలోచన చేద్దాము. మంత్రాలంతేనండి, అర్థవాదాలంతే అని అన్నావు గాని, మంత్రాలైనా సరే శబ్దంలాగానే. ఆదిత్యుడు అనగానే, ఆ పైన ఆకాశంలో ఉన్న సూర్య మండలం ఒక్కటే గాదు. ఆదిత్యుడు అంటే దాని ద్వారా చెప్పబడుతూ ఉన్న చైతన్యవంతమైన రూపం కలిగిన, సామర్థ్యం కలిగి ఉన్న ఒక దేవత. అట్లానే వేదాల్లో ఉన్న మంత్రాలు కూడా. మంత్రాలు కూడా అంతకన్నా ముందు ఏదైనా వేద మంత్రము ఉన్నది అంటే, ఏదో ఒక విధి ఉన్నదనుకో, వీళ్ళేం చేస్తారంటే మన ధర్మ జిజ్ఞాసతో ఉన్నవాళ్ళు, వేదాలను యజ్ఞకర్మలకు వాడుతూ లోకాలని పొందాలి అని ఉపాసన చేసే వాళ్ళు ఏం చెప్తారంటే, వేద మంత్రాల్లో ముఖ్యంగా విధి వాక్యాలుంటాయి. నువ్విట్లా చెయ్యి, నువ్విట్లా చెయ్యి అని ఉంటాయి. అటువంటివి మాత్రమే పనికొచ్చే వాక్యాలు. వేదాల్లో చాలా వాక్యాలుంటాయి గానీ, ఏ వాక్యాలైతే నువ్విట్లా చెయ్యి అని విధి చెప్తూ ఉన్నాయో అవి మాత్రమే మనము పట్టించుకోవాలి. ఆ పక్కన మంత్రాలుంటాయి, అర్థవాదాలుంటాయి, ఇంకేంటో ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవి ఊరికనే సపోర్ట్ సిస్టమ్ కాబట్టి, మనం పెద్దగా వాటి గురించి విచారించవలసిన అవసరం లేదు అని వాళ్ళు చెప్తూ వస్తారు. కానీ అట్లా అనుకోవడానికి వీల్లేదు. మంత్రాలున్నాయనుకో, నువ్వో వాయువును మనసుగా ఉపాసన చెయ్యి అని చెప్పారనుకోండి. అప్పుడు వాయువు అంటే దేవత ఎట్లా ఉంటుంది అని మంత్రము ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అది చాలా గొప్పది. నువ్విట్లా చేసావంటే నీకు ఎంతో లాభముంటుంది అని అర్థవాదము దాన్ని స్తుతిస్తూ, దాని గొప్పతనాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. అందుకనే అవి 2 వ్యవహరిస్తూ ఉంటాయి. అవట్లా పనిచేస్తూ ఉంటాయి. నువ్వు వాటిని కాదు అనడానికి వీల్లేదు. దేవతలకు రూపాలున్నాయి అని, అవి ఈ కర్మలు చేస్తూ ఉంటాయి అని చెప్పేవి ఈ మంత్రాలు, అర్థవాదాలు. మంత్రాలు, అర్థవాదాలు తీసి పక్కన పెట్టేసామంటే, దేవతలకి రూపాలున్నాయి అని చెప్పేందుకు ఏ వాక్యాలు లేవక్కడ వేదంలో. కాబట్టి దేవతలకు రూపం లేదు, అవి చైతన్యవంతము గాదు, అవి ఏ కర్మలు చెయ్యవు, వాటికి అర్ధిత్వం ఇవి కావాలని కోరుకోవడము ఉండదు అని నువ్వు చెప్తూ ఉన్నావు. వేదంలోని మంత్రాల్లో ఏవైతే దేవతా మూర్తులను వర్ణిస్తూ ఉన్నవి ఉన్నాయో, ఏవైతే దేవతా మూర్తుల గురించి, వాటిని ఉపాసిస్తే కలిగే లాభం గురించి స్తుతిస్తూ ఉన్న వాక్యాలున్నాయో అవన్నీ పక్కన పెట్టేసి కాబట్టి ఏవేవో ఏమి లేవండి. దేవతలకు రూపాలు లేవు, వాటికి కోరుకోవడం లేదు, అవి సాధించడం లేదు. అందుకని వాటికి జ్ఞానాధికారం లేదు అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. అస్తి ఉన్నది వాటికి అవన్నీ ఉన్నాయి. అస్తిహి ఐశ్వర్యయోగాత్ దేవతానాం జ్యోతిరాది ఆత్మభిః చ అవస్థాతుం యథా ఇష్టం చ తం తం విగ్రహం గ్రహీతుం సామర్థ్యం. అస్తిహి ఉన్నది వాటికి. వాటికి గూడా ఐశ్వర్యం, సామర్థ్యం ఉంటుంది. ఆ ఐశ్వర్యంతో కూడి ఉండడం చేత దేవతలు జ్యోతి మొదలైన
ఏవైనా ఇప్పుడు ఆదిత్యుడున్నాడంటే సూర్యగోళం లాంటి ఒక రూపాన్ని తీసుకుని ఉండేందుకు తన ఇష్టం వచ్చినట్టు యథేష్టం ఒక రూపాన్ని కల్పించుకుని, ఆ విధంగా ఒక విగ్రహంతో, ఒక రూపంతో ఉండడానికే కావలసిన సామర్థ్యం, సమర్థత ఉంటుంది. ఎక్కడుంది అక్కడ నువ్వెక్కడ చూసావు ఈ విషయం అంటే మంత్రాల్లో ఉన్నది. తదా హి శ్రూయతే సుబ్రహ్మణ్యార్థవాదే మేధాతిథేః మేషః ఇతి. సుబ్రహ్మణ్య అర్థవాదమని ఆ వాక్యాల్లో మేధాతిథి కోసము ఇంద్రుడు మేషము అంటే ఒక మేక వేషం ధరించి వచ్చాడు అని మనకు శృతిలో కూడా ఉన్నది. అక్కడేమున్నది మనకు వేదం ఏం చెప్తున్నది? మేధాతిథింహ కాణ్వాయనం ఇంద్రః మేషః భూత్వా జహార ఇతి. షడ్వింశ బ్రాహ్మణంలో ఏమున్నది అంటే మొదటి మంత్రమే మన ఇంద్రుడు మేష రూపాన్ని ధరించి అంటే ఒక మేక రూపాన్ని ధరించి కాణ్వాయనుడు కణ్వ మహర్షి నుంచి వచ్చిన వాడైన మేధాతిథిని జహార అపహరించాడు అని ఒక మంత్రం ఉన్నది. అక్కడ ఒక విషయం చెప్తూ వస్తుంది ఆ ప్రకరణము. కాబట్టి మనకేం తెలుస్తుంది? దేవతలు కూడా వాటికి ఇష్టమైన రూపాన్ని ధరించొచ్చు. ఆదిత్యుడు అని ఉన్నాడంటే ఎంతసేపు ఎప్పుడు చూసినా అట్లానే ఒక గోళంగా, సూర్యగోళంగా ఆకాశంలో జడంగా ఉండాలి అని రూల్ లేదు. కావాలి అంటే అక్కడ ఆకాశంలో ఎప్పుడూ గోళంలాగా ఉంటూనే అందులో నుంచి తెలియబడుతూనే అదే ఆదిత్యుడు మళ్ళీ ఎన్ని రూపాలైనా ధరించి ఎక్కడైనా ఏమైనా చెయ్యొచ్చు అంత సమర్థత, సామర్థ్యం ఉంటుంది ఆ దేవతా రూపాలకు. స్మర్యతే చ స్మృతుల్లో గూడా పురాణేతిహాసాల్లో గూడా ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు. ఆదిత్యః పురుషः భూత్వా కుంతీం ఉపజగామః ఇతి. మన ఆదిత్యుడు కుంతి ఏదో మంత్రం ఉన్నది అని చదివితే, ఆ మంత్ర ప్రభావం వల్ల ఆదిత్యుడే ఒక పురుష రూపాన్ని ధరించి కుంతిని చేరాడు అని అక్కడ ఉన్నది ఒక కథ. అందులో గూడా మనకేం తెలుస్తుంది? దేవతామూర్తులు అక్కడ మన ఆదిత్యుడు మనిషి రూపంగా కుంతి దగ్గరికొచ్చాడు అంటే ఆకాశంలో లేకుండా మాయమైపోయాడనా? లేదా ఆదిత్యుడు కుంతి దగ్గరికి వచ్చాడంటే ఆకాశంలో ఉన్న సూర్యగోళమే నడుచుకుంటూ వచ్చేసిందా? ఆకాశంలో సూర్యగోళం అట్లానే ఉండగా, అయితే కానీ ఆదిత్యం అన్న పేరుతో చెప్పబడుతున్న ఏ దేవత ఉన్నదో, ఆ దేవత ఇంకో రూపాన్ని ధరించి దానిష్టం యథేష్టంగా దానిష్టం వచ్చినట్టు దాని కోరుకున్న రూపాన్ని ధరించి, కోరుకుంటున్నది ఇక్కడ ఒక మనుష్య రూపం గాబట్టి కుంతి, అటువంటి తగిన ఉచితమైన మనుష్య రూపంతోటే కుంతిని పొందాడు అని అక్కడ ఆ మంత్రం చెప్తూ ఉన్నది. కాబట్టి మనకేం తెలుస్తుంది? ఆ రకంగా ఆకారాన్ని యథేష్టంగా ధరించగలిగిన సామర్థ్యము, దానికి కావాల్సిన ఐశ్వర్యము ఆ దేవతా శక్తులకు ఉంటుంది. గోళాలు మాత్రమే, జడ పదార్థాలు మాత్రమే కాదు. అట్లనే మృదాదిషు అపి చేతనాః అధిష్ఠితారః అభ్యుపగమ్యంతే. అట్లానే మృత్తిక, మట్టి గూడా. మట్టేముంది నిజంగానే జడం గదా! పోనీ ఆకాశంలో సూర్యుడంటే చైతన్యం అయ్యుండొచ్చు గానీ ఎనర్జీ సోర్స్. భూమి మీద మట్టికేమున్నది ఎనర్జీ అనుకుంటే, అది కూడా మన మట్టి గూడా దానికి గూడా ఒక అధిష్టాన దైవతం ఉంటుంది. ఇప్పుడదేం చేస్తుంది? అది కావాలి అంటే ఆ విధంగా ఒక రూపాన్ని పొంది చేయవలసిన పనులు దానికేమైనా చెయ్యాలి అన్న అర్ధిత్వం ఉంటే, ఆ సామర్థ్యం ఉంది గాబట్టి అది చేయగలుగుతుంది. మృత బ్రవీత్ ఆపహ బ్రువన్ ఇత్యాది దర్శనాత్. మట్టి మాట్లాడింది, నీళ్లు మాట్లాడాయి అని కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. జ్యోతిరాదేహతు భూతధాతోః ఆదిత్యాదిషు అచేతనత్వం అభ్యుపగమ్యతే. నిజమే నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు చెప్పింది తప్పు గాదు. సూర్యగోళం దాని పాటికి అది అంత మాత్రము భూతధాతువు పంచభూతాల్లో ఒక ధాతువు అగ్ని ఉన్నది గదా! దానితో తయారయ్యి ఆదిత్యుడిగా ఒక గోళం తయారయ్యింది అంటే అది అచేతనమే. అవును నిజమే.
అది అట్లానే తెలుస్తుంది. కానీ అక్కడికి ఆగడానికి వీల్లేదు. చేతనాహతు అధిష్ఠితారః దేవతాత్మానః మంత్రార్థవాదాదిషు వ్యవహారాత్ ఇతి ఉక్తం. చైతన్యవంతమైన అధిష్టాన దేవతలు కూడా ఉంటాయి. వాటి రూపంగా ఉన్న వాటిని చెప్పడం కోసమే మంత్రాలు ఉంటాయి. ఆదిత్యుడు ఇట్లా ఉంటాడు, ఈ రంగులో ఉంటాడు, ఇన్ని చేతులతో ఉంటాడు, దీని మీద ఎక్కి ఉంటాడు, ఇవి పట్టుకుని ఉంటాడు, ఇట్లా చేస్తూ ఉంటాడు అని మంత్రాలుంటాయి. ఆ ఆదిత్యుడు ఇంత గొప్పవాడు, నువ్వు ఒకవేళ ఉపాసన చేశావంటే ఇవన్నీ వస్తాయి, నిజంగా చేస్తూ ఉండు అని అర్థవాదాలుంటాయి. ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి దానికి అని ఇంతకు ముందే చెప్పాము. మళ్ళీ చెప్తాము. నువ్వు మళ్ళీ ప్రశ్న వేసావనుకో, మనం ఇంకా మొదటి అధ్యాయంలో మూడో పాదంలో ఉన్నాము. 4 అధ్యాయాల్లో మొత్తం కలిపి 16 పాదాలున్నాయి. మూడో పాదంలోనే మధ్యలో ఉన్నాం మనము. ఇంకా చివరికొస్తున్నాము. ఇంకొక 15 పాదాలున్నాయి. నువ్వు ఎన్ని సార్లైనా దీన్ని పైకి తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్పు. దేవతలకి జ్ఞానాధికారం లేదు అని నువ్వు చెప్పు. ఉంది అని మళ్ళీ చెప్తాను. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అక్కడికి ఆగడానికి వీల్లేదు. ఆ 7థ్ గ్రేడరు ఇక్కడ కూర్చున్నంత వరకు టీచరు, వాడు ట్యూటరు. వాడు ట్యుటోరియల్స్‌లో కూర్చొని అంతకన్నా చిన్న పిల్లలకి తక్కువ క్లాస్‌లో ఉన్న వాళ్ళకి ట్యూటరింగ్ చేస్తున్నంత వరకు వాడు ట్యూటర్. అవును. వాడు మహాజ్ఞాని. ఆ లెవెల్‌లో వాడు మహాజ్ఞాని. ఇంక మొత్తం అన్నీ సాధించినట్టే ఇంకా. వాడికి తెలియని విషయం లేదు. వాడసలు టోటల్ పండితుడు. 6థ్ క్లాస్ వరకున్న వాళ్ళు చూస్తే వాడిని, ఓహ్! వీడేమిరా ఇంత మహా పండితుడు, చాలా గొప్పవాడు, అన్నీ సాధించేసాడు. ఇంక వాడు హి అరైవ్డ్ అని వాళ్ళనుకుంటారు. కానీ మనవాడు లేచెళ్ళి 8థ్ క్లాస్‌లో కూర్చున్నాడంటే ట్యూటర్ కాదు వాడప్పుడు స్టూడెంట్. వాడప్పుడు మళ్ళీ అన్నీ కొత్తగా నేర్చుకోవాల్సే ఉంటుంది. అట్లానే మళ్ళీ ఇదే 7థ్ క్లాస్ స్టూడెంట్ ఇంకెక్కడికైనా వెళ్ళాడు, ఏదో క్రికెట్ ఆడుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంటే, వాడక్కడ ఫ్రెండ్ రూపం ఎత్తుతాడు. వాడు 8థ్ క్లాస్‌లోకెళ్ళి కూర్చుంటే స్టూడెంట్ రూపం వేసుకుంటాడు. వాడు ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడుతున్నాడంటే ఫ్రెండ్ రూపం వేసుకుంటాడు. వాడి ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడంటే కొడుకు రూపం వేసుకుంటాడు. వాడి చెల్లెలతో కూర్చొని అన్నం తింటున్నాడు అంటే అన్న రూపం వేసుకుంటాడు. వాడిష్టం, వాడు చైతన్యవంతమైన వాడు. వాడు ఆ దేహాన్ని పెట్టుకుని ఏ రూపాన్నైనా ధరిస్తాడు. ఆ వ్యవహారాన్ని బట్టి వాడికి ఏది కావాలో వాడది చేస్తూ ఉంటాడు. ఇంకింతకన్నా ఎక్కువ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. నువ్వు కూర్చొని ఆలోచన చేసుకో. పైగా ఇంకొక మాట అన్నావు. యదపి ఉక్తం మంత్రార్థవాదయోః అన్యార్థత్వాత్ న దేవతా విగ్రహాది ప్రకాశన సామర్థ్యం ఇతి. నువ్వు ఇంకేం చెప్పావు? మంత్రాలు, అర్థవాదాలున్నాయి గదా! అవి అన్యార్థాన్ని. వేరే ఇంకేవో వేదవాక్యాలు ఏంటో ఒక విషయం చెప్తుంటే, దాని అర్థాన్ని ఇక్కడ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. అంతేగాని దేవతకు ఒక విగ్రహమున్నది, వాటికి ఒక అర్థిత్వమున్నది, వాటికి ఒక సామర్థ్యమున్నది అని సొంతంగా ఈ మంత్రాలకు గాని, ఆ అర్థవాదాలకు గాని దేవతలను చూపించేందుకు వీటికి సామర్థ్యం లేదు అని నువ్వన్నావు గదా! దాని గురించి మళ్ళీ చెప్తాను విను. ప్రత్యయ అప్రత్యయౌ హి సద్భావ అసద్భావయోః కారణం. నా అన్యర్థత్వం అనన్యార్థత్వం వా. ఉన్నదా లేదా అని తెలియాలి అంటే మనకు అర్థమవుతున్నదా లేదా, మనకు ఆ ప్రత్యయము మనసులో కలుగుతున్నదా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని వేరే అర్థాన్ని చూపిస్తుంది, ఇంకేంటో నేర్పిస్తుంది అని గాదు. ఉన్నదా లేదా అంటే నీకు తెలుస్తుందా లేదా ఇంతే. ఉన్నది లేదు అని ఎట్లా చెప్తావు? నీకు తెలుస్తుందో లేదో దాన్ని బట్టి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను. తథా హి అన్యార్థమపి ప్రస్థితః పతితం తృణపర్ణాది అస్తి ఇతి ఏవ ప్రతిపద్యతే. ఏవో ఒకడున్నాడనుకో. వాడు ప్రస్థితః ప్రయాణమై పక్కూరికెళ్తున్నాడనుకో. నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏదో అన్యార్థం వేరే ప్రయోజనానికి పక్కూళ్ళో వాడికో పనుంది.
ఆ పని మీద వాడు ఈ ఊరు నుంచి పక్కూరికి నడుచుకుంటూ పోతూ ఉన్నాడనుకో. లేదా కారులో పోతున్నాడు. లేదా ఏంటో బండిలో పోతున్నాడు. అయితే 10 దారిలో వాడికి రాలి పడ్డవేవో గడ్డో, ఆకులో కనిపించాయి. ఇవి ఉన్నాయి అంటాడా వాడు? నాకు సంబంధం లేనివి ఇవన్నీ కాబట్టి లేవు అంటాడా? నా అర్థమేమి పక్కూళ్ళో పలాని పని ఉంది. అది నా అర్థం. అది నా ప్రయోజనం. దారిలో పడున్న ఈ ఆకులు, గడ్డి ఇట్లాంటి వాటితోటి నాకు పని లేదు కాబట్టి ఇవి లేవు అంటాడా వాడు? ఇవి కూడా అస్థి ఉన్నాయనే అంటాడు వాడు. ఏదో ఒక ఆకు రాలిపడి ఉంటే దాన్ని చూసి ఆకుంది అంటాడు వాడు. ఆకు లేదు. ఎందుకు అంటే నా ప్రయోజనం కాదు. నాకు పక్కూళ్ళో పనుంది. దారిలో ఏవైనా సరే లేవు అని అంటాను అని వాడు అనడు గదా! అని మన వాళ్ళు, మన సిద్ధాంతి ఒక ఎగ్జాంపుల్ చెప్తే, నీ ఎగ్జాంపుల్ ఇంకా అధ్వాన్నంగా ఉంది. నిజంగా అధ్వానం. నిజంగా అధ్వానం. నువ్వు చెప్పిన ఉదాహరణ అధ్వాన్నంలాగా ఉన్నది సిద్ధాంతి. ఎందుకు అంటే, నాకెందుకు నవ్వొచ్చింది అంటే, మీకు కొంతమందికి తెలిసుంటుంది. అప్పుడప్పుడు చెప్తుంటాను. మళ్ళీ ఇక్కడ చెప్తాను ఎవరైనా కొత్తగా వింటున్న వాళ్ళకి. అధ్వాన్నం అంటే, అధ్వం అంటే మార్గం. ఏదో దారిలో వెళ్తూ ఉంటే రోడ్డు పైన అధ్వం అంటే రోడ్డు. దాని మీద పడి పోతున్నారు వాళ్ళు. పక్క ఊరికెళ్తున్నారనుకోండి. దారిలో తినడానికి అన్నం తీసుకొని ఎళ్లారనుకోండి. ఏదో ఇంట్లో వాడు పలానా టైంకి వండుకొని వేడిగా, శుచిగా, శుభ్రంగా మృష్టాన్నాన్ని తింటే అది వేరే విషయం. వాడు దారిలో అవసరమైతుంది ఇంకా ఆ రోడ్‌లో ఏముండవు. వేరే డాబాలుండవు, హోటల్సుండవు, షాప్స్ కూడా ఉండవు. కాబట్టి తీసుకొనెళ్తానని వాడు వండుకొని తీసుకొనెళ్తే ఎట్లుంటుంది? అధ్వానంగా ఉంటుంది. అధ్వంలో తినే అన్నము అప్పటికే కొంచెం చప్పగయిపోయి, నీరు గారి, చల్లబడి అంతంత మాత్రంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఇంట్లో అప్పటికప్పుడు వండుకొని తిన్నట్టు ఉండదు గదా! అందుకని దాన్ని అధ్వాన్నం అంటాము. ఏదో మూటలో కట్టుకోనో, క్యారేజ్‌లోనో పెట్టుకోనో పోతే ఎక్కడో దగ్గర రోడ్డు పక్కన మట్టిలో కూర్చొని తినవలసొస్తే ఎట్లా ఉంటుందో దాన్ని అధ్వాన్నం అంటారు. అట్లా ఉన్నది నువ్వు జెప్పిన ఎగ్జాంపుల్ సిద్ధాంతి. నిజంగా గూడా అధ్వాన్నం జెప్పావు నువ్వ. అత్ర ఆహా! చెప్తాను విను. విషమః ఉపన్యాసః అసలు ఏమి సంబంధం లేదు. నేను చెప్తున్న దానికి నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్‌కి అసలు ఏమి సామ్యం లేదు. సమం కాకుండా ఉంటే దాన్ని విషమం అంటాము. విషమము అంటే సమం కాకుండా ఉన్నది. దానికి దీనికి పోలిక లేదు. నేను చెప్తున్నదేమి, నువ్వు చెప్తున్నదేమి. నేను చెప్తున్నది ఏవో ఇవున్నాయనుకో, మన మంత్రాలు, అర్థవాదాలు ఏవో వేరే ప్రయోజనానికి ఉంటాయి. అసలు అవసరమైన వేదవాక్యాలు విధి చెప్తూ ఉంటాయి. వాటికి ఆనుషంగికంగా సెపరేట్‌గా, అన్‌కనెక్టెడ్‌గా మంత్రాలు ఏవో రూపాలు వర్ణిస్తుంటాయి. అర్థవాదాలు ఏవో స్తుతులు చేస్తుంటాయి. సంబంధం లేకుండా ఉంటాయి. వాటిని పక్కన పెట్టేయొచ్చు. మనం పట్టించుకోక్కర్లేదని నేను జెప్తే, లేదు లేదు పట్టించుకోవాలి. ఎందుకంటే వీడు పక్కూళ్ళో పనికెళ్తుంటే గూడా దారిలో పడ్డ రాలి పడి ఉన్న ఆకులన్నీ ఉన్నాయని పట్టించుకుంటాడు గదా! అట్లానే అంటే ఏమైనా అర్థం ఉన్నదా సిద్ధాంతి? నేను చెప్తాను విను. తత్ర హి తృణపన్నాది విషయం ప్రత్యక్షం ప్రవృత్తం అస్తి ఏన తత్ అస్తిత్వం ప్రతిపద్యతే. పోనీ నువ్వన్నట్టే దారిలో బడి ఉన్న ఎండిపోయిన ఆకులో లేదా ఏదో గడ్డి పరకలో ఆ విషయం ప్రత్యక్షంగా ఉన్నది గదా! కనిపిస్తూనే ఉన్నది కాబట్టి వాడు ఉన్నది అని చెప్తాడు. అంతేగాని అత్ర పునః విధి ఉద్దేశైక వాక్య భావేన స్తుతి అర్థవాదేన పార్థగర్ధ్యేన వృత్తాంత విషయ ప్రవృత్తి శక్య అధ్యవసాతుం అత్ర ఇంక ఇక్కడ చూద్దాము. నేను చెప్తున్న విషయం చూద్దాము. మళ్ళీ వెనక్కొద్దాం. విధి ఉద్దేశాన్ని విధి నువ్వు చేయవలసిన విధి అని విధి వాక్యాలుంటాయి. అవే అసలు ముఖ్యంగా మనం వేదంలో చాలా ఉంటాయి వాక్యాలు. అవన్నీ పట్టించుకోక్కర్లేదు. వేదంలో ఒక విధి వాక్యం ఉంటుంది. అట్లాంటి కొన్ని విధి వాక్యాలుంటాయి. వాటిని పట్టించుకోవాలి. విధి ఉద్దేశైక వాక్య భావేన ఏదో ఒక విధిని ఉద్దేశించి ఒక వాక్యం ఉందనుకో. దాన్ని పెట్టుకుని ఇంక మంత్రాలు అదే పనిగా స్తుతిస్తూ ఉంటాయి. అర్థవాదాలు అదే పనిగా పొగుడుతూ ఉంటాయి. ఇవన్నీ గూడా పార్థగర్ధ్యేన అంటే పృథక్ అర్థం. వేరే అర్థం. అసలు విధి వాక్యానికి సంబంధం లేకుండా ఇవేంటో చెప్తూ ఉంటాయి.
ఏవో వృత్తాంతాలు, కథలన్నీ చెప్తాయి. అనగనగా సూర్యుడున్నాడు. అదిగో ఇందాక నువ్వు చెప్పినట్టే ఎగ్జాంపుల్‌లో. ఇంద్రుట మేక వేషం వేసుకుంటా మేధాతిథిని అపహరించేట్ట అని ఏంటో వృత్తాంతాలన్నీ చెప్తూ ఉన్న విషయాలుంటాయి. ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటే అవన్నీ గూడా ఉన్నాయి అని చెప్పడానికి నశక్య కుదరదు. అట్లా అధ్యవసాయం చేయడం కుదరదు. వద్దు. అవి వేరే అర్థాన్ని చెప్తూ ఉంటాయి. వేద విధులు, వేదంలోని విధి వాక్యాలు ఒకదాన్ని చెప్తూ ఉంటే, మంత్రాలు, అర్థవాదాలు ఏవేవో వృత్తాంతాలన్నీ చెప్తూ ఉంటాయి. ఇప్పుడు నహి న సురాం పిబేతితి నై ఇతి వాక్యే పదత్రయ సంబంధాత్ సురాపాన ప్రతిషేధః ఏవ ఏకః అర్థః అవగమ్యతే. న పునః సురాం పిబేతీతి పదద్వయ సంబంధాత్ సురాపాన విధిః అపి ఇతి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నీది పనిచేయదు గానీ, ఇప్పుడు ఒక విధి వాక్యం ఉన్నదనుకో, అదే ఉద్దేశంతో ఏవైనా వాక్యాలుంటే స్తుతిలో, అర్థవాదాలో పట్టించుకోవచ్చు. పారగర్ధ్యం ఉన్నదనుకో, కృతకర్థాలన్నీ బెట్టుకుని ఏంటో జెప్తే, అదే ఇది అని అనుకుంటూ, ఇవన్నీ గూడా ఉన్నాయి అని అనడానికి వీల్లేదు. నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, సురా అంటే మద్యపానము పిబేత్ తాగరాదు. మద్యాన్ని పానము చెయ్యరాదు. మద్యపానం చెయ్యరాదు అని నా వద్దు అని నో అని చెప్పే వాక్యం ఒకటున్నదనుకో. ఇందులో పదత్రయం 3 పదాలున్నాయి. నా, సురాం, పిబెత్ అని 3 పదాలున్నాయి. ఇప్పుడు వీటన్నింటికి సంబంధం ఉన్నది. అదంతా కలిపి ఒక సెంటెన్స్, ఒక వాక్యం. మొత్తం కలిపి ఏం చేస్తున్నది ఆ వాక్యము? నా, సురాం, పిబెత్ అని 3 పదాలతో ఉన్నది. అదేం చేస్తున్నది? సురాపానాన్ని ప్రతిషేధము వద్దు అని ఏకం ఏవ అర్థం అవగమ్యతే. ఒకే అర్థం చెప్తూ ఉన్నది. ఒకే అర్థాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నది. నువ్వు దాన్నే ముక్కలు చేసి, న పునః సురాం పిబేతీతి పదద్వయ సంబంధాత్ సురాపాన విధిః అపి ఇతి. అందులో నకారాన్ని పక్కన పెట్టేసి, సురను తాగొచ్చు అని చెప్తున్నది అని రెండే పదాలు తీసుకొని, 2 పదాల్ని సంబంధం పెట్టి, మద్యపానం చెయ్యి అని చెప్పింది. అది విధి వాక్యము అని చెప్పగలవా నువ్వు? అని మన వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ ఎగ్జాంపుల్ నాకు గూడా అర్థం గాలేదు. విధి వాక్యాన్ని ముక్కలుగా చేసి, కాబట్టి దేవతా శక్తులకు రూపాలున్నాయి, సామర్థ్యాలున్నాయి, ఐశ్వర్యాలున్నాయి, వాటికి అర్థిత్వం ఉన్నది. అందుకని జ్ఞానాధికారం ఉన్నది. అందుకని అవి చైతన్యవంతమై ఉన్నాయని మనమేం చెప్పట్లేదు. ఉన్న వేద మంత్రాల్లో, వేద వాక్యాల్లో విధి వాక్యాలని మనం ముక్కలు చేసి వేరే రకంగా చెప్పడానికి ట్రై చేయట్లేదు. కానీ అట్లా చెప్తావా అని ప్రశ్న వేశారు. వాళ్ళు ఏ ఉద్దేశంతోటి వేశారో. దానికి మన సిద్ధాంతి అత్ర ఉచ్యతే దానికి చెప్తాను పటు. ఇది నువ్వు ఇప్పుడు చెప్పింది విషమః ఉపన్యాసః. నువ్వు చేస్తున్న ఉపన్యాసము విషమంగా ఉన్నది. అస్సలు సంబంధం లేకుండా. దానికి దీనికి సమమే లేదు. 2 వేరు విషయాలు. యుక్తం యత్ సురాపాన ప్రతిషేధే పదాన్వయస్య ఏకత్వాత్ అవాంతర వాక్యార్థస్య అగ్రహణం. సురాపానం ప్రతిషేధిస్తున్న దాంట్లో 3 పదాలున్నాయి. వాటన్నింటిని అన్వయం చేసి ఒకే అర్థంగా సురాపానం చెయ్యొద్దు అనే చెప్పాలి. దాన్ని వేరే రకంగా ఇంకొక అర్థాన్ని చెప్పడానికి అగ్రహణం కుదరదు. విధి ఉద్దేశ అర్థవాదయోః తు అర్థవాదస్థాని పదాని పృథక్ అన్వయ వృత్తాంత విషయం ప్రతిపద్యానంతరం కైమధ్యవసేన కామం విధేః స్థావకత్వం ప్రతిపద్యంతే. అయితే విధిని ఉద్దేశించి అర్థవాదాలేమైనా ఉన్నాయి అంటే, ఆ అర్థవాదాల కోసము ఏవైనా పదాలు రకరకాలుగా అన్వయం చేస్తూ వృత్తాంతాలు ఒకవేళ కథలాగా ఇంద్రుడు మేక వేషం వేసుకొనొచ్చాడు అట్లాంటివి చెప్పినా కూడా, ఎందుకట్లా చెప్పి ఉంటుంది? కైమర్థ్యం అంటే ఇందాక పారగర్ధ్యం లాగానే. పారగర్ధ్యాన్ని మనము
విప్పదీసి చూసుకుంటే పృథక్ అర్థం, వేరే అర్థం అనొచ్చింది గదా! ఇక్కడ పారగద్యం అంటే పృథక్ అర్థం, వేరే అర్థం. అట్లానే ఇక్కడ కైమర్థ్యం అంటే కిమర్థం, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ వేదమంతము ఇదిగో ఈ విధంగా వృత్తాంతం చెప్తూ ఉన్నది అని ఒకవేళ ఆలోచన చేస్తే, విధేః స్థావకత్వం ప్రతిపద్యంతే, విధిని స్తుతించడం కోసమే అనే తెలుస్తుంది. ఇది వేరే అర్థం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్తాను విను. యథా హి వాయవ్యం శ్వేతమాలభేత భూతికామః ఇత్యత్ర విధి ఉద్దేశవర్తినాం వాయవ్యాది పదానాం విధినా సంబంధః న ఏవం వాయుః వై క్షేపిష్టా దేవతా వాయుం ఏవ స్వేన భాగధేయేన ఉపధావతి సహ ఏవ ఏనం భూతిం గమయतीति येषाम् అర్థవాదగతానాం పదానాం నహి భవతి వాయుర్వా ఆలభేత ఇతి క్షేపిష్టా దేవతా వా ఆలభేత ఇత్యాది. ఇదిగో యథా ఏదైతే ఒక విధిని ఉద్దేశించి ప్రవర్తించే ఒక వేద వాక్యం ఉన్నదనుకో. వేదంలో ఒక విధి వాక్యం. ఏమి? వాయవ్యం శ్వేతమాలభేత భూతికామః. భూతికామః ఐశ్వర్యాన్ని కోరుకుంటూ ఉన్నవాడు వాయవ్యం వాయుదేవుడి కోసము శ్వేతం ఆలభేత ఒక తెల్లదాన్ని తీసుకునొచ్చి బలిగా సమర్పించాలి అని ఉంటుంది. తెల్లది అని చెప్పారు కాబట్టి గుర్రం అయిండొచ్చు. ఒక తెల్ల గుర్రం శ్వేతాశ్వం అనుకుందాం. ఒక శ్వేతాశ్వాన్ని తీసుకునొచ్చి వాయుదేవత కోసము బలిగా సమర్పించాలి. ఎవరైతే ఆ విభూతిని, ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాడో వాడు అట్లా చెయ్యాలి అని ఒక విధి వాక్యం ఉన్నది కదా! ఇప్పుడు దాని వెనకాల కొన్ని వేదవాక్యాలుంటాయి. ఎట్లా ఉంటాయి? ఈ విధిని ఉద్దేశించి ప్రవర్తిస్తున్న వాయవ్యాది పదానాం, వాయవ్యుడు అంటే వాయువు అని ఎవరున్నారో ఆయన కోసము అని ఆ విధిన సంబంధః, ఆ విధితోటే సంబంధంగా ఉన్న పదాలు ఉంటాయి. అవి విధి చెప్పవు. కానీ దానికి సంబంధించి ఉంటాయి. వాయుః వై క్షేపిష్టా దేవత వాయుం ఏవ స్వేన భాగధేయేన ఉపధావతి సహ ఏవ ఏనం భూతిం గమయతి. ఎందుకు? ఒకవేళ భూతి కావాలి అని కోరుకున్నవాడుంటే శ్వేతాశ్వాన్ని తీసుకునొచ్చి వాయుదేవతకు బలిగా సమర్పించాలి అని ఆ విధి వాక్యము. ఇప్పుడు దాని వెనకాల ఎట్లా ఉంటాయి? ఇప్పుడు వాయువు ఉన్నాడు గదా! ఈ వాయువు క్షేపిష్ఠ దేవత అంటే క్షిప్రంగా, వేగంగా, ఫాస్ట్‌గా రిజల్ట్స్ చూపించే దేవత. ఎందుకు అంటే వాయువు లక్షణం అది. అందుకని వాయువులాగా వాయు వేగంతో పరిగెత్తే ఒక గుర్రాన్ని తీసుకొనొచ్చి నువ్వు ఆయనకి సమర్పించావనుకో బలిగా, కానుకగా. బలి అంటే చంపేయడం గాదు. బలి ఇవ్వడం అంటే కానుక ఇవ్వడం అని అర్థం. కానుకగా సమర్పించావనుకో. ఇంకప్పుడు ఇప్పుడేం జరిగింది? వాయువు వేగంగా కదిలే దేవత. కాబట్టి వేగంగా కదిలి నీకు ఆ దేవత కోరుకున్న విభూతులనిస్తుంది. ఇప్పుడు. అయితే ఆ దేవతకు నువ్వేదైనా సమర్పించాలి గదా! నువ్వేం చేయాలంటే, వాయువు వేగంగా కదిలే దేవత కాబట్టి, వాయు వేగంతో కదిలే ఒక గుర్రాన్ని తీసుకొనొచ్చి ఆ దేవతకు కానుకగా ఇస్తే, ఆ దేవత వేగంగా కదిలి, వేగంగా నీకు విభూతులను ఇస్తుంది అని అక్కడ ఒక విషయమంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఏమి మళ్ళీ మన స్తుతి అర్థం. ఆ వేద విధిని, విధి వాక్యాన్ని ఇంకా ఎక్కువగా స్థాపించడం కోసం ఇదంతా చెప్తూ వస్తుంది. ఇవన్నీ అవసరం లేదు, పట్టించుకోవాల్సిన పని లేదంటే, ఇవన్నీ అవసరం లేదు. ఇందులో ఏమైనా విధి ఉందా? ఎక్కడైనా విధి నువ్వు ఇట్లా చెయ్యి అని ఉందా? లేదు గదా! ఈ వాక్యంలో. ఇట్లా చెయ్యి అని ఉన్న విధి ముందే ఉన్నది. వాయవ్యం శ్వేతమాలభేత భూతికామః ఉంది. అక్కడ అయిపోయింది గదా విషయము. నీకు ఐశ్వర్యం కావాలి అంటే శ్వేతాన్ని తీసుకొచ్చి దానికి ఇచ్చే అయిపోయింది. ఇంకెందుకు మిగిలిందంతా? ఇదంతా వ్యర్థము, పట్టించుకోవాల్సిన పని లేదు అని ఎట్లా అంటావు? ఎందుకు? ఏమి? అని ఎక్స్‌ప్లెయిన్ చేసేవి కూడా ఉంటాయి. దాన్ని ఇంకా స్ట్రాంగ్‌గా బలపరచడం కోసం ఉంటాయి. అదే ప్రయోజనానికి ఉంటాయి.
కాదు అని ఎట్లా తోసిపుచ్చుతావో, ఇతి ఏషాం అర్థవాద గతానాం పదానాం ఇవన్నీ అర్థవాదాలు. అది అంత గొప్పది. ఎందుకు? ఇప్పుడు వాయువు చాలా వేగంగా కదులుతుంది. వాయు వేగంతో కదిలే గుర్రాన్ని తీసుకొచ్చి నువ్వు ఇచ్చావనుకో, ఇంక వాయువు ఎంతో సంతోషించి, నీకు అంతటి వేగంతో గొప్పగా నువ్వు కోరుకున్నంత ఫాస్ట్‌గా నీవు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది అని చెప్తే ఎంత ఆశ అనిపిస్తుంది. ఇదంతా చెప్పకుండా, ఏమీ లేకుండా, నువ్వు ఐశ్వర్యం కావాలంటే శ్వేతాన్ని తీసుకొచ్చి వాయువ్యానికి ఇయ్యి అంటే, వాడికంత ఇంట్రెస్ట్ రావచ్చు, రాకపోవచ్చు. అంత కోరిక కలగొచ్చు, కలగకపోవచ్చు. వాడిలో అంతటి ఉత్సాహం కలిగించడం కోసం అర్థవాదము దాన్ని అదే పనిగా పొగుడుతూ ఉంటాయి కొన్ని వాక్యాలు. అందుకని వాటిని కాదు అని ఎట్లా చెప్తావు? పైగా ఆ అర్థవాదాల్లో గూడా 2 రకాలుంటాయి. నహి భవతి వాయుర్వా ఆలభేత ఇతి క్షేపిష్టా దేవతా వా ఆలభేత ఇత్యాది. ఇక్కడ ఇప్పుడు భూతికామము మన ఉపాసకుడు ఐశ్వర్యాన్ని కోరుతున్నాడు అంటే, గాలిని తీసుకొనొచ్చి ఇచ్చేయి అని చెప్పట్లేదు. వాయవ్యం శ్వేతం ఆలభేత అంటే, తెల్లటి గాలిని తీసుకొనొచ్చి ఇచ్చేయి, లేకపోతే గాలిని తీసుకొచ్చి బలిచ్చేయి గాదు. గాలికి దీన్ని బలి ఇవ్వు అని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి గదా! వాయువునే తీసుకొనొచ్చి బలిచ్చేయి అని లేదక్కడ. లేదా క్షేపిష్ట దేవతను తీసుకొనొచ్చి బలిచ్చేయి అని లేదక్కడ. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న దాంట్లో నువ్వు ఇట్లా చెయ్యి అని లేదు. ఎందుకు చెయ్యాలి అని ఉంటుంది. ఎందుకు చెయ్యాలి అన్న ఇన్ఫర్మేషన్ కూడా అవసరము. వాయు స్వభావ సంకీర్తనేన తు అవాంతరం అన్వయం ప్రతిపద్య ఏవం విశిష్ట దైవత్యం మీదం కర్మ ఇతి విధిం స్తువంతి. వాయువు యొక్క స్వభావాన్ని గొప్పగా కీర్తిస్తూ, వాయువు అసలు క్షేపిష్ట దేవత ఎంత వేగంగా కదులుతుందంటే, అంత వేగంగా నీ కోరికలు తీరుస్తుంది అని, ఆ వాయువు యొక్క స్వభావాన్ని కీర్తించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, అప్పుడు అవాంతరం అన్వయం ప్రతిపద్య. నీకు ఐశ్వర్యం కావాలంటే వాయువుని ఇదిగో తెల్ల గుర్రంతో పూజించు అని ఏదో ఉన్నది. కానీ దానికి వేరేగా వాయువుని ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఇంకా విశిష్టం ఎంత గొప్ప దైవం ఇది. వేరుగా ఈ దేవతని ఒక్కదాన్ని వేరుగా నేను ఉపాసన చేశానంటే నాకు ఇంత లాభం ఉంటుంది. ఇది నాకు విధించిన కర్మ అని దాన్ని స్తుతిస్తూ చెప్తూ ఉన్న మాట వింటే వీడికి చెయ్యాలి అని ఉపాసకుడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. తత్ యత్ర సహ అవాంతరవాక్యార్థః ప్రమాణాంతరగోచరः భవతి తత్ర తత్ అనువాదేన అర్థవాదः ప్రవర్తతే. ఒక్కొక్కసారి ఇక్కడేముంటాయంటే అవాంతర వాక్యార్థాలుంటాయి. ఆ వాక్యము ఒక వేరే అర్థాన్ని చెప్తుంది. అక్కడ ఒరిజినల్ విధి వాక్యం ఏం చెప్పింది? నీకు విభూతి గావాలంటే దీన్ని తీసుకొచ్చి దానికి బలి అని జెప్పింది. అయితే అందులో ఉన్న ఒక దాన్ని తీసుకొని, దాని గురించి వేరే అర్థమంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది గదా! ఆ విధంగా ప్రమాణాంతర గోచరః వేరే ప్రమాణంతో వాయువుకు, గుర్రానికి, వీడికి వెంటనే లాభం కలగడానికి కనెక్షన్ ఏమి అని ప్రమాణాలన్నీ చూపిస్తూ ఉన్నది ఉంటుంది. ఎందుకు చెయ్యాలి? ఐశ్వర్యాన్ని కోరుకునేవాడు శ్వేతాన్ని వాయువుకెందుకియ్యాలి అంటే, వాయువుకుండే లక్షణం చెప్తే, అది క్షేపిష్టా దేవత అని చెప్తే, అది వేరే ప్రమాణం అయినా గూడా, అర్థవాదంగా దాన్ని అనుసరించి అనువాదం చేస్తూ ఉంటుంది. వాయువు గురించిన విషయాన్నే అనువాదం చేస్తూ, అర్థవాదంగా దాన్ని హైలైట్ చేసి చూపిస్తూ ఉంటుంది. యత్ర ప్రమాణాంతర విరుద్ధః తత్ర గుణవాదేన. ఒక్కొక్కసారి ఇట్లా అనువాదం కాకపోతే గుణవాదం ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రమాణాలకి విరుద్ధంగా ఉంటుంది. వాయువు వేగం కలిగిన దేవత అంటే అవును నిజమే అందరికీ తెలుసు. వాయువు నిజంగా వేగంగా వీస్తూ ఉంటుంది. అందరికీ ప్రత్యక్ష ప్రమాణంతో తెలిసిన విషయం గాబట్టి, అది అనువాదమన్నా అర్థవాదము. ఒక్కొక్కసారి వానికి, దీనికి ఆ విధి వాక్యంలో చెప్పిన దానికి, ఈ స్తుతి వాక్యంలో చెప్పిన దానికి ప్రమాణం సరిగ్గా కుదరదు. ఒక స్తంభాన్ని పాతి, ఆ స్తంభాన్ని చూస్తూ దీన్ని ఆదిత్యుడిగా ఉపాసన చెయ్యి అంటే, భూమి మీద పొడుగ్గా నిలబడ్డ స్తంభము ఆకాశంలో గుండ్రంగా ఉన్న సూర్యుడు కాదు గదా! మరెందుకు చెప్తూ ఉన్నారు అంటే, అందులో ఏదో ఒక గుణము
ఆ సూర్యుడిలోని తేజస్సు ఈ కర్రలో కూడా ఉన్నది అని నువ్వు భావన చేస్తూ ఉపాసన చెయ్యి అని చెప్పారనుకో. అప్పుడు నిజంగా ప్రమాణం చూస్తే సరిపోదు గానీ, అందులో ఉన్న గుణం చూసి, ఓహో! ఇట్లా ఉండిండొచ్చు కదా అనుకోవచ్చు. ఇప్పుడు వీడు సింహంలాగా ఉన్నాడు అంటే, నిజంగా వాడు సింహంలాగా జూలుతో 4 కాళ్ళతో ఉండకపోవచ్చు. ఒక తోకతో వాటితో. కానీ సింహంలోని ఏదో లక్షణం వీడిలో కనిపిస్తే, ఓహో! అవునా! సింహం లాంటి పరాక్రమమా? సింహం లాంటి క్రౌర్యమా? అని ఏంటో ఒకటి అనుకున్నామనుకోండి. దాని పేరు గుణవాదం. అనువాదం కాదు. కరెక్ట్‌గా వాడు ఎగ్జాక్ట్‌లీ సేమ్ టు సేమ్ సింహంలాగా లేడు. కానీ దానికున్న లక్షణాలు, గుణాలు వీడిలో ఉన్నాయి అని చూపించినప్పుడు. అట్లనే ఉన్నది అంటే అనువాదము. అందులో ఉన్న ఏదో ఒక గుణం ఉన్నది అంటే గుణవాదము. ఇప్పుడు యత్ర తు తదుభయం నాస్తి తత్ర కిం ప్రమాణాంతర అభావాత్ గుణవాదః స్యాత్ ఆహోస్విత్ ప్రమాణాంతర అవిరోధాత్ విద్యమానవాదః ఇతి ప్రతీతిసరణైః విద్యమానవాదః ఆశ్రయణీయః న గుణవాదః. ఒక్కొక్క చోట అనువాదము ఉండదు, గుణవాదము ఉండదు. ఇక్కడ ఏదో వాయువులాగా వేగంగా వెళ్తూ ఉన్న గుర్రాన్ని తీసుకొనొచ్చి అంటే కరెక్ట్‌గా నిజంగా అట్లాంటి గుర్రం ఎక్కడైనా కనిపిస్తుందా? వాయువంత వేగంగా వెళ్ళే గుర్రము బహుశः ఎక్కడ ఉండదు. కాబట్టి అది అనువాదం గూడా కాదు. పోనీ గుణవాదమా అంటే వాయువు గుర్రంలాగా ఉంటుందా? గాలి గుర్రంలాగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉందా? లేదు. మరి అది అనువాదం చేయలేము, గుణవాదం చేయలేము. ఏం చేద్దాము? ప్రమాణాంతర అభావాత్ వేరే ప్రమాణాలు లేవు. కిం ప్రమాణాంతర అభావాత్ ఇప్పుడు లేవు గదా! అట్లాంటప్పుడు గుణవాదం అయిందా అని మనకు అనుమానమొస్తే గుణవాదః స్యాత్ ఆహోస్విత్ అంటే ప్రమాణాంతర అవిరోధాత్ ప్రమాణాంతరాలు విరోధమేమీ లేదు. ఇప్పుడు ఈ నత్సం సింహంలాగా ఉన్నాడు అని చెప్తే గుణవాదం చెప్పుకోవాలి. ఎందుకు అంటే యాక్చువల్ ప్రమాణం లేదు. ఆయన పాపము సింహంలాగా జూలుతో, 4 కాళ్ళతో, తోకతో, కూరలతో లేడు గాబట్టి కుదరదు. అయితే గుణవాదం కూడా కాదన్నప్పుడు, ఇటు అనువాదం కుదరట్లేదు, అటు గుణవాదం కుదరట్లేదు. ఏం చేద్దామంటే బలవంతంగా గుణవాదం చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి సమయంలో విద్యమానవాదము ఉన్నది ఉన్నట్టే తీసుకోవచ్చు అని ప్రతీతి శరణైః ఎవరైతే ప్రమాణాలని అంగీకరిస్తారో, శబ్ద ప్రమాణాన్ని అంగీకరించే వాళ్ళున్నారో, వాళ్ళు దాన్ని విద్యమానవాదః ఆశ్రయణీయః గుణవాదః న గుణవాదంగా గాదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నది వేదవాక్యము అని దాన్నట్లానే ఆశ్రయించాలి అనే చెప్తారు. ఇక్కడ చెప్తూ ఉన్నది మన వేదవాక్యాల్లో చెప్పబడుతూ ఉన్నది ఒకే విషయం గురించి. వాయవ్యం శ్వేతమాలభేత భూతికామః ఒకటే పనికొస్తుంది. వాయుర్వై క్షేపిష్టా దేవత వాయుమేవ స్వేగ ఇవన్నీ జెప్తే సంబంధం లేని విషయాలు అయితే ఏమిటా? వాయుదేవత గురించి పొగుడుతూ చెప్పిన, స్తుత్యర్థం చెప్పిన వేదవాక్యాలు మనకు అవసరం లేదు అని ఎందుకు వదిలిపెడతావు? అవి కూడా అదే విషయం చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. అనువాదం చెయ్యట్లేదక్కడ. కానీ గుణవాదం కూడా లేదు. ఇక్కడ చెప్తూ ఉన్నది విద్యమానవాదము. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నది యథార్థవాదము అనే గ్రహించాలి అని చెప్తారు. ఏతేన మంత్రః వ్యాఖ్యాతః దీంతో మంత్రం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! మంత్రము, అర్థవాదం 2 అయిపోయాయి. ఇప్పుడు ఇంక మిగిలినవి గూడా ఉన్నాయి. వాటిని గూడా మనము క్లారిఫై చేద్దాము. అపి చ విధిభిః ఏవ ఇంద్రాది దైవత్యాని హవీంషి చోదయద్భిః అపేక్షితం ఇంద్రాదీనాం స్వరూపం. కొన్ని విధి వాక్యాలు గూడా ఉంటాయి. ఓన్లీ విధి వాక్యాలనే నేను కన్సిడర్ చేస్తాను. అవిధి వాక్యాలు, అర్థవాదాలు, మంత్రాలు అట్లాంటివి నేను పట్టించుకోను అంటే, విధి వాక్యాల్లో కూడా దేవతలకు రూపాలున్నాయి అని మన మంత్రాలు చెప్తాయి. చూద్దాం పటు. విధిభిః ఏవ విధి వాక్యాల్లోనే ఇంద్రుడు మొదలైన దేవతలకు హవిస్సులను ఇస్తూ ఉన్నవాడెవరున్నాడో, అటువంటి ఋత్విక్, ఇంద్రుడు మొదలైన వాళ్ళని ఈ రూపంగా భావన చెయ్యి, ధ్యానం చెయ్యి అని ఆ అపేక్షతో కూడిన వాక్యాలుంటాయి మరి. అవన్నీ గూడా విధి వాక్యాలే. నహి స్వరూపరహితాః
ఇంద్రాదయః చేతసి ఆరోపయితుం శక్యంతే. రూపమేమీ లేకుండా ఉంటే ఇంద్రుణ్ణి మనస్సులో ఎట్లా నువ్వు ఆరోపించుకుంటావు, ధ్యానం చేయగలవు? ఏ రూపము లేకపోతే మనసులో ఏ దేవతను నువ్వు ధ్యానం చేస్తావు? నచ చేతసి అనారూఢాయై తస్యై దేవతాయై హవిః ప్రదాతుం శక్యతే. మనసులో నీకు ఏ రూపము కలగట్లేదంటే, అప్పుడు ఆయా దేవతలకు నువ్వు హవిస్సులు ఎట్లా ప్రదానం చేస్తావు? నీ వేద విధులనే చూద్దాం పట్టు, విధి వాక్యాలనే. శ్రావయతి చ యస్యై దేవతాయై హవిర్గృహీతం స్యాత్ తాం ధ్యాయేత్ వషట్కరిష్యన్ ఇతి. ఐతరేయ బ్రాహ్మణంలో ఏమున్నది అంటే, ఏ దేవత గురించి నువ్వు హవిస్సులు పుచ్చుకుని నిలబడ్డావో, వషట్కారం చేస్తూ ఆ హవిస్సులను నువ్వు అగ్నిలో హవనం చేస్తూ ఉన్న సమయంలో ఆ దేవతను ధ్యానం చేయవలసి ఉంటుంది అని విధివాక్యమే ఉన్నది. పోనీ అర్థవాదాలో, మంత్రాలో గాదు, విధివాక్యమే ఉన్నది. కాదంటావా మరి? నువ్వెప్పుడైతే ఏ దేవతకైతే హవిస్సులు సమర్పిస్తున్నావో ఆ దేవతను నువ్వు వషట్కారం చదువుతూ ఉన్న సమయంలో ధ్యానం చెయ్యి అని చెప్తున్నది. ఆ దేవతకి ఏ రూపము లేకపోతే మనసులో ఎవరిని ధ్యానం చేస్తాడు వాడు? అరుత్విక్. నచ శబ్దమాత్రం అర్థస్వరూపం సంభవతి శబ్దార్థయోః భేదాత్. శబ్దం అన్నంత మాత్రాన, ఇంద్రుడు అన్నంత మాత్రాన సరిపోదు. లోపల దానికి సంబంధించి ఒక రూపం కదలాలి. శబ్దం వేరు, దాని అర్థం వేరు. ఆ 2 వేరు వేరు విషయాలు మరి. ఒక మాట అనగానే, వంకాయ అనగానే లోపల వంకాయ ఒక రూపం కదలాలి. లేకపోతే నీకు ఆ ప్రత్యయం పైకి లేవలేదనుకో, ఉత్త శబ్దమే ఉంటే నువ్వు దాన్ని పట్టుకోవడం కుదరదు. దేనికి నువ్వు సమర్పిస్తావు నువ్విచ్చే హవిస్సులు? తత్ర యాదృశం మంత్ర అర్థవాదయోః ఇంద్రాదీనాం స్వరూపం అవగతం న తాదృశం శబ్ద ప్రమాణకేన ప్రత్యాఖ్యాతుం యుక్తం. అక్కడ ఏదైతే మంత్రాలు, అర్థవాదాలు ఉన్నాయో, ఇంద్రుడు మొదలైన వాటికి రూపాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్న వాటిని, వాటికి సమానమైన శబ్ద ప్రమాణాలతో ఈ రూపాన్ని నువ్వు ధ్యానం చెయ్యని చెప్తూ ఉంటే, కాదు అని చెప్పడము నయుక్తం, కుదరదు. లేదు అని నువ్వు గూడా చెప్పలేవు. నీ విధి వాక్యాల్లోనే ఉన్న విషయాన్ని నువ్వే కాదనలేవు గదా! ఇంకా ఇతిహాస పురాణాలు చూద్దాం. ఇతిహాస పురాణమపి వ్యాఖ్యాతేన మార్గేణ సంభవత్ మంత్ర అర్థవాద మూలత్వాత్ ప్రభవతి దేవతా విగ్రహాతి సాధయితుం. ఇతిహాసాలు, పురాణాలు గూడా ఇట్లానే మనం పైనంతా విచారించుకున్న విధంగానే ఆలోచించుకోవాలి. మంత్రాలు, అర్థవాదాలు గూడా ఎట్లా ఆలోచించుకున్నామో అట్లానే వాటి మూలంగానే మంత్రాలను, అర్థవాదాలను తీసుకుని ఇతిహాస పురాణాలు కూడా దేవతా విగ్రహాలన్నింటినీ అవి చెప్తూ వచ్చాయి అని మనము సాధించుకోవచ్చు. దాన్నట్లా నిష్పన్నం చేసుకోవచ్చు. ఇతిహాస పురాణాలు గూడా ఎక్కడి నుంచో పుట్టించిన విషయాలు గాదు. వేదవాక్యాల్లోని ఏవేవైతే మంత్రాలు, అర్థవాదాలున్నాయో వాటన్నింటినీ తీసుకుని ఇక్కడ అవే విషయాల్ని మన ఋషులు వ్యాసుడు, వాల్మీకి రాసిపెట్టారు. కాబట్టి ఇక్కడ చూసినా సరే దేవతలకు రూపాలున్నాయని మనకు తెలుస్తూనే ఉన్నది. ప్రత్యక్షాది మూలమపి సంభవతి. యాక్చువల్‌గా ఓన్లీ వేదాల్లో ఉన్న విషయాన్ని తీసుకొని మాత్రమే వీళ్ళు రాశారు అని చెప్పడం గూడా కుదరదు. మనవాళ్ళు వ్యాసుడు, వాల్మీకి ఇద్దరు ప్రత్యక్షంగా గూడా చూసుండొచ్చు గూడా. ఆ విధంగా గూడా సంభవించేందుకు అవకాశం ఉన్నది. వాళ్ళు ప్రత్యక్షంగా గూడా ఆ దేవతామూర్తులను చూసిండొచ్చు. వేదాల్లో ఉన్న మంత్రాలు, అర్థవాదాలు చూసి అవి కూడా వాళ్ళు రాసిండొచ్చు. 2 చేసిండొచ్చు. కాదనలేము. భవతి అస్మాకం అప్రత్యక్షమపి చిరంతనానాం ప్రత్యక్షం. మనకొకవేళ ఈ దేవతామూర్తులు ప్రత్యక్షంగా కనిపించకపోయినంత మాత్రాన అవి లేకుండా పోయాయి అనలేము. చిరంతనులుంటారు. ఏ కాలం వాళ్ళో, మన వాల్మీకి, వ్యాసుల వాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పటి వాళ్ళో సనాతనులు, మన పూర్వీకులు. వాళ్ళకు ప్రత్యక్షంగా తెలిసిండొచ్చు. వాళ్ళిద్దరికే కాక వాళ్ళిద్దరు రాసిచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు చెప్పుకుంటున్నాము. ఆ కాలంలో ఎంతమంది చూసారో నిజంగా దేవతల్ని ప్రత్యక్షంగా. తథాచ
వ్యాసాదయః దేవాదిభిః ప్రత్యక్షం వ్యవహరంతి ఇతి స్మర్యతే. వ్యాసుడు మొదలైన వాళ్ళు దేవతలతో ప్రత్యక్షంగా వ్యవహారాలన్నీ చేశారు అని మన స్మృతుల్లో, ఇతిహాస పురాణాల్లో ఉన్నాయి. యః తు బ్రూయాత్ ఇదానీంతనానాం ఇవ పూర్వేషామపి నాస్తి దేవాదిభిః వ్యవహర్తుం సామర్థ్యం ఇతి సహ జగద్వైచిత్ర్యం ప్రతిషేధేత్. ఒకవేళ నువ్వు అన్నావనుకో, ఇంతకు ముందు ఏం చెప్పాను నేనిక్కడ? చిరంతనులని చెప్పాను. చిరంతనులు అంటే చిరకాలం జీవించిన వాళ్ళు. అప్పుడు పాత కాలంలో ఉన్నవాళ్ళు, మన పూర్వీకులు. వ్యాసుడు మొదలైన వాళ్ళు. ఈ చిరంతనులకి ఆపోజిట్‌గా ఇప్పుడున్న వాళ్ళ గురించి ఒక అందమైన మాట వాడారిక్కడ మన శంకర్ల వారు. ఇదానీంతనులు. చిరంతనులకి వేరుగా, చిరంతనులు అంటే ఆ కాలంలో ఉన్నవాళ్ళు. ఈ కాలంలో ఉన్నవాళ్ళ గురించి చెప్పడానికి ఇదానీంతనులని ఒక చాలా అందమైన కొత్త మాటని వాడారు. మన శంకర్ల వారికి నమస్కారం. ఈ ఇదానీంతనులు ఉన్నారు గదా! ఇప్పటి వాళ్ళు. ఇప్పటి వాళ్లకు పూర్వులలాగా దేవతలతో వ్యవహారాలు చెయ్యడానికి సామర్థ్యము నాస్తి, లేకపోతే పోయుండొచ్చు. అంత మాత్రాన పూర్వీకులకు కూడా లేదు అని చెప్పడం కుదరదు. అట్లా ఒకవేళ చేస్తే, ఇప్పుడు కనిపిస్తుందటండి, ఇప్పుడు ఎవరు చూడొచ్చారు? ఒక్కళ్ళకి గూడా దేవతలు కనపడలేదు. కాబట్టి అప్పుడు గూడా లేదు. అదంతా ఊరికనే పుట్టించారు. వాళ్ళేమి దర్శనం చేయలేదు. ఊరికనే రాసుకున్నారు అని నువ్వు అన్నావంటే, అప్పుడు జగత్ వైచిత్ర్యం ప్రతిషేధేత్. జగత్ సృష్టి మొత్తము ఈ రకంగా సృష్టింపబడ్డది అని చెప్పిందంతా పని చేయకుండా పోతుంది. అప్పుడు నీకే నష్టమైతుంది. ఆ లోకాలన్నీ ఉన్నాయని నమ్మి వాటి కోసం నువ్వేంటో చేసుకుంటున్నావు. కాదన్నావనుకో, ఆ దేవతలే లేరు అన్నావంటే దేవతా లోకాలుండవు. మరి నువ్వు దేన్ని సాధించడానికి బయలుదేరుతున్నావు? లేకుండా పోతాయి నీకవన్నీ. ఇదానీమివ చ న అన్యదపి సార్వభౌమః క్షత్రియః అస్తి ఇతి బ్రూయాత్. ఇప్పుడు ఈ కాలంలో సార్వభౌములున్నారండి. చక్రవర్తులు, సార్వభౌములు. సార్వభౌమము అంటే సర్వభూమి వాడి వశమై ఉండాలి. భూమి మొత్తము వాడొక్కడికే ఉంటే అటువంటి రాజు సార్వభౌముడు. అట్లాంటి సార్వభౌమత్వం ఉన్న రాజులు ఎవరైనా ఉన్నారా? అసలు రాజులే కష్టము. పైగా ఒక్క రాజు మొత్తం భూమికి రాజై ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఉన్నారా? లేరు. ఇదానీం ఇప్పుడు ఈ కాలంలో లేరు గాబట్టి, అటువంటి క్షత్రియుడు లేనే లేడు అని నువ్వు అన్నావనుకో, అప్పుడు నువ్వు చేసే రాజసూయం లాంటివి కూడా పని చేయకుండా పోతాయి. తతః చ రాజసూయాది చోదన ఉపరుంధ్యాత్. ఏవేవో నువ్వు వేద మంత్రాల్లో, వేదవాక్యాల్లో రాజసూయాగాలు చెయ్యి అని రాసి ఉన్నవేవున్నాయో విధులు, ఆ విధి వాక్యాలు పనిచేయవు మరి. ఎందుకు అంటే సార్వభౌములు ఇప్పుడు లేరు గాబట్టి, క్షత్రియులు ఇప్పుడు లేరు. అటువంటి క్షత్రియుడు రాజు ఇప్పుడు లేడు గాబట్టి, అప్పుడు కూడా లేడన్నావనుకో, మరి ఎవరి కోసం రాసారు ఆ రాజసూయాలవన్నీ? మంత్రాలు, అర్థవాదాలు అవసరం లేదని తోసేసావనుకో, దాంతో పాటే విధి వాక్యాలు ఒక్కటి ఉంటే చాలంటే, ఆ ఒక్కటి నిలబడవు వాటి పాటికవి. అవి కూడా మొత్తం పోతాయి లేకుండా. ఇదానీమివ చ కాలాంతరే అపి అవస్థిత ప్రాయాన్ వర్ణాశ్రమ ధర్మాన్ ప్రతిజానీత తతశ్చ వ్యవస్థా విధాయి శాస్త్రమనర్థకం స్యాత్. ఇదానీం ఈ కాలంలో రైట్ నౌ వర్ణాశ్రమాలు, ఆ ధర్మాలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి మరి. ఎవరు ఏ ఆశ్రమాల్లో ఉన్నారో సరిగ్గా వాళ్ళకి తెలియదు. ఎవరు ఏ వర్ణంలో ఉన్నారో వాళ్ళకి తెలీదు. వర్ణం అంటే ఏంటో తెలీదు. ఆశ్రమం అంటే ఏంటో తెలీదు. వర్ణం అంటే వాళ్ళు ఏ ఇంట్లో పుట్టారో దాన్ని బట్టి ఇది నా వర్ణం అనుకుంటారు. ఇది నా కులం అనుకుంటారు. వర్ణం అంటే ఏ కర్మ చేయాలి అని వాడు వరించాడో ఆ వర్ణము అని వాడికి తెలియదు. మళ్ళీ భగవద్గీతలు చదువుతారు. నేను 4 వర్ణాలు సృష్టించాను. ఎట్లా అంటే గుణకర్మ విభాగశః. వాడి గుణాన్ని బట్టి వాడు ఏ కర్మలు చేస్తాడో దాన్ని బట్టి వాడు వర్ణాన్ని వరిస్తాడని ఉంటే, అది చదువుతారు. మళ్ళీ వర్ణాలన్నీ వేరుగా ఉన్నాయి. శూద్రులు వీళ్ళు, బ్రాహ్మలు వాళ్ళు అంటారు. వాడు బ్రాహ్మణత్వం లేదు, వీళ్ళు శూద్రత్వం లేదు. అయినా సరే అవన్నీ కలగపులకంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి గాబట్టి, ఇదానీం ఇప్పుడిట్లా ఉన్నందుకు, కాలాంతరంలో అప్పుడు పాత కాలంలో గూడా అట్లానే ఉన్నాయి అంటావా? అట్లా అన్నావనుకో, అప్పుడు శాస్త్రము ఈ వ్యవస్థలను విధానం చేసింది గదా! అటువంటి శాస్త్రమే అనర్థమైపోతుంది. ఇంక వ్యర్థమైపోతుంది. ఇప్పుడున్నట్టే అస్తవ్యస్తంగా ఉండేవండి. అప్పుడు గూడా అట్లానే వర్ణాశ్రమాలు అయోమయంగా ఉండేవి అంటే,
మరైతే శాస్త్రం చెప్తూ వస్తూ ఉన్నది కదా! నీ వేదంలోనే విధులున్నాయి, విధి వాక్యాలున్నాయి. వర్ణాల గురించి, ఆశ్రమాల గురించి అవన్నీ మళ్ళీ అనర్థమైపోతాయి. కాబట్టి నువ్వు ఇది కాదన్నావంటే, మంత్రాలు, అర్థవాదాలు వ్యర్థమన్నావంటే, విధి వాక్యాలు కూడా నిష్ఫలమవుతాయి, పనిచెయ్యవు. తస్మాత్ ధర్మోత్కర్షవశాత్ చిరంతనాః దేవాదిభిః ప్రత్యక్షం వ్యవజహ్నుః ఇతి శ్లిష్యతే. అందుకని ధర్మోత్కర్షవశాత్ ధర్మం బాగా పైకొచ్చి ఉండడం చేత మన చిరంతనులు, మన పూర్వీకులు దేవతలు మొదలైన వాళ్ళను ప్రత్యక్షంగానే చూసి వాళ్ళతో వ్యవహారాలు చేశారనే మనము అంగీకరించవలసి ఉంటుంది. అపిచ స్మరంతి మనము స్మృతుల్లో కూడా, పురాణాల్లో గూడా చూసుకుందాము. మిగిలిన శాస్త్రాల్లో గూడా చూసుకుందాము. స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగః అని యోగ సూత్రంలో ఒక సూత్రం ఉన్నది. పతంజలి యోగ సూత్రాల్లో స్వాధ్యాయంతో నువ్వు నీ ఇష్ట దైవాన్ని పొందొచ్చు. ఆ ఇష్ట దైవంతో నువ్వు ఏమైనా చెయ్యొచ్చు అని. కావాలంటే మాట్లాడుకోవచ్చు, ఆడుకోవచ్చు, నువ్వేమైనా జేసుకోవచ్చు. స్వాధ్యాయాత్ ఇష్టదేవత సంప్రయోగం ఉంటుంది నీకు అని మన యోగ సూత్రాల్లో రాసిచ్చారు. అది పనిచేస్తుందా మరి? అప్పుడు ఆ సూత్రాలు గూడా పనిజేయకుండా పోతాయి. యోగః అపి అణిమాది ఐశ్వర్యాత్ ప్రాప్తిఫలః స్మర్యమాణః న శక్యతే సాహసమాత్రేణ ప్రత్యాఖ్యాతుం. యోగంలో అణిమాది అష్టైశ్వర్యాలు ఏవో ఉంటాయి అని చెప్తారు. ఫలంగా లభిస్తాయని మన శాస్త్రము, స్మృతి చెప్తుంది. ఇప్పుడు అవి గూడా లేవని చెప్పావనుకో నువ్వు, అట్లాంటివేమీ ఉండవండి. అణిమాది ఐశ్వర్యాలు కావాలి అంటే, ఆ దేవతలన్నీ ఉన్నాయంటే కష్టమైతుంది. ఎందుకు? కేవలము వాళ్లకు జ్ఞానాధికారం లేదు అని నువ్వు రుజువు చేయడానికి అసలు దేవతలు జడ పదార్థాలు అన్నావంటే, అదంతా సాహస మాత్రము. అంటే సహస అంటే వేగంగా, వెంటనే, తొందరగా అని అర్థం. సాహస మాత్రము అంటే తొందరపాటుతనము. నువ్వు తొందరబడి అట్లా అన్నావంటే, ఇంక నువ్వు చెప్పే విధులు గూడా పని చెయ్యవు. శృతిః చ యోగమాహాత్మ్యం ప్రఖ్యాపయతి. పృథివీ అప్ తేజః అనిలః ఖే సముస్థితే పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే న తస్య రోగః న జరా న మృత్యుః ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం ఇది. శ్వేతాశ్వతరంలో ఏముంది? యోగం యొక్క మహాత్యాన్ని చెప్తూ, పృథివీ అంటే భూమి, అప్ అంటే నీళ్లు, తేజస్ అంటే అగ్ని, అనిలం అంటే గాలి, ఖే అంటే ఆకాశం. ఇవన్నీ వాడిలో పైకొస్తూ ఉంటే, ఈ పంచాత్మకమైన ఈ తత్వాలన్నీ పైకొస్తూ ఉంటే ఉద్ధతిలోకి, ఆ యోగ గుణం ప్రవృత్తిస్తున్న సమయంలో, ఇంకా యోగాగ్నిమయమైన శరీరంతో ఉన్నవాడికి రోగము ఉండదు, జరా ఉండదు, మృత్యువు ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఋషీణామపి మంత్ర బ్రాహ్మణ దర్శినాం సామర్థ్యం న అస్మదీయేన సామర్థ్యేన ఉపమాతుం యుక్తం. ఋషులకున్న ఇటువంటి శక్తులుంటాయి. మంత్ర బ్రాహ్మణులై ఉంటారు. వాళ్ళు మంత్రాలను దర్శించి ఆ ఋషులు మనకు ఆ మంత్రాలను ఇచ్చారు. ఆ మంత్ర ద్రష్టలను కూడా కాదన్నట్టు అయిపోతుంది. వాళ్ళకంత సామర్థ్యం లేదు అని చెప్పినట్టు అయితుంది. మనకు లేదు. మనము ఆ దేవతలను ఆ విధంగా దర్శించి, ఆ మంత్రాలను, ఆ దేవతా రూపాలను ఆ విధంగా మంత్రాలుగా ఇవ్వడము మనకు ఆ సామర్థ్యం లేకపోయిండొచ్చు. కానీ మంత్రద్రష్టలైన ఋషులకు కూడా ఆ మంత్ర బ్రాహ్మణాలని దర్శించి, నువ్వు అంగీకరించే ఆ బ్రాహ్మణాలేవున్నాయో వేదంలో, ఆ బ్రాహ్మణాల్లో ఇచ్చిన వేదవాక్యాలన్నీ కావు అన్నావంటే, ఋషులకి ఆ సామర్థ్యం లేదు అన్నావంటే, ఇంక మొత్తం ఏవీ లేకుండా పోతాయి. అట్లా వాళ్ళ సామర్థ్యాన్ని గూడా నువ్వు కాదని తోసిపుచ్చడం నయుక్తం. తగినది గాదు. తస్మాత్ సమూలం ఇతిహాస పురాణం. కాబట్టి ఇతిహాసాలకు, పురాణాలకు మూలము వేదాలు. లోక ప్రసిద్ధిః అపి న సతి సంభవే నిరాలంబన అధ్యవసాతుం యుక్త. ఇంక చివరగా ఒకటి మిగిలింది గదా! లోకంలో ప్రసిద్ధంగా ఉన్నదాన్ని గూడా ఏం ప్రమాణం లేదని తోసేసావు నువ్వు. నువ్వు తోసేసిన ఈ 5 ఇతిహాసము, పురాణము, మంత్రాలు, అర్థవాదాలు, ఈ లోక ప్రసిద్ధము. మిగిలిన 4 నువ్వు చెప్పింది తప్పు. వాటన్నింటిని మనం అంగీకరించాలి. కాబట్టి వాటిలో చెప్పిన విధంగా దేవతలకు రూపాలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి, ఐశ్వర్యాలున్నాయి. వాటికి గూడా చేష్టలుంటాయి, కోరికలుంటాయని చెప్పాను గదా! అట్లనే లోక ప్రసిద్ధి గురించి గూడా చెప్తాను విను. ఎక్కడెక్కడైతే సంభవమో, కుదురుతుందో అక్కడక్కడ
లోక ప్రసిద్ధికి ఆధారము లేదు, అవి నిరాలంబనము అని అనడానికి నయుక్త కుదిరినది గాదు. అవకాశం ఉన్న చోట, నమ్మవలసి వచ్చే చోట, లోకంలో ప్రసిద్ధంగా ఉన్న దాన్ని గూడా మనము ప్రత్యక్ష ప్రమాణంగానే అంగీకరించవలసే ఉంటుంది. తస్మాత్ ఉపపన్నః మంత్రాదిభ్యః దేవాదీనాం విగ్రహవత్వాది అవగమః. అందుకని మంత్రాల్లో మిగిలిన వాటిలో చెప్పిన విధంగానే దేవతలకు విగ్రహం మొదలైనవి ఉండడం అన్నది కుదురుతుంది. మనకట్లానే అర్థమవుతుంది. దాన్ని అట్లనే అర్థం చేసుకోవాలి. తతః చ అర్థిత్వాది సంభవాత్ ఉపపన్నః దేవాదీనామపి బ్రహ్మ విద్యాయాం అధికారః. కాబట్టి అర్థిత్వము, ఇది నాకు కావాలి అని కోరుకున్నారు అంటే దేవతలు, వాళ్లకు ఆ దేవతలకు బ్రహ్మ విద్యకు అధికారం ఉపపన్నము ఉన్నది. లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఆ దేవతలకు అవసరం లేదంటే వాళ్ళ ఇష్టము. కానీ అవసరం లేదు, వాళ్ళకి అధికారం లేదు అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. క్రమముక్తి దర్శనాన్ని అపి ఏవం ఏవ ఉపపద్యంతే. ఒకవేళ ఇట్లా నువ్వు ఒప్పుకున్నావంటే క్రమముక్తిని మనము అంగీకరించొచ్చు. క్రమముక్తిని దర్శింపచేసే ఏ మార్గం ఉన్నదో, నువ్వు ముందు కావాలంటే మనిషి నుంచి పైకి వెళ్లి గంధర్వుడివై, ఆ తర్వాత అక్కడి నుంచి ఏదో ఇంద్రుడివై, ఆ తర్వాత ఏదో ఆదిత్యుడివై, ఆ తర్వాత ఏంటో చివరికి నువ్వు నీ స్థితిని పొందొచ్చు అని క్రమముక్తి ఏది చెప్పారో నువ్వు దీన్ని ఒప్పుకుంటేనే పనిచేస్తుంది. లేకపోతే వాళ్ళెవరు పైకి వెళ్ళలేరు అంటే నువ్వు కూడా ఆగిపోతావు, ఇంకా మనిషిగానే ఇక్కడే ఉండిపోతావు. నీకు కూడా ముక్తి ఉండదు. అందుకని నువ్వు అట్లా నీకు నువ్వు అపకారం చేసుకోకు. ఒకడికి ఒక విద్య వచ్చిండొచ్చు, వేరే విద్య కోసం వాడు ప్రయత్నం చేయొచ్చు. లేదా ఒకడికి ఒక విద్య వచ్చేసింది కాబట్టి వాడికి అది అవసరం లేకపోతే వేరే వాడికి ఆ విద్య అవసరమై ఉండొచ్చు. ఒకడికి ఒక విద్య వచ్చిందంటే వాడు ఇంకొకటి నేర్చుకోవచ్చు. వేరే వాడికి ఈ విద్య రాకపోతే వాడు ఇది నేర్చుకోవచ్చు. అంతేగాని ప్రతివాడు బ్రహ్మ విద్యకు మాత్రం అధికారి అయి ఉంటాడు, అనుమానం లేదు అని చెప్తూ ఈ అధికరణము, దాని సూత్రాలు, వాటి భాష్యాలు పూర్తయ్యాయి. ఇంకా తర్వాత ఇంకొక అధికరణం మొదలవబోతూ ఉన్నది. మనం వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్తాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.